హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర శంభో శంకర బాహిమాం 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 ప్రభో. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం. అశ్విని నక్షత్రం మొత్తం 4 పాదాలు, భరణి నక్షత్రం మొత్తం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం. వీరు మేషరాశి కిందికి వస్తారు. వీరి యొక్క ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి గురుశనులు బలంగా ఉన్నారు. రాహు ఒక్క గ్రహమే ద్వాదశంలో ఉన్నాడు, కేతువు శుభంగా ఉన్నారు. వీరికి ఈ సంవత్సరము పర్వాలేదు, బాగుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు ఏమున్నా కూడా ఈ సంవత్సరం అన్నీ కూడా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా బాగుంటాయి. నూతన భూప్రాప్తి, గృహప్రాప్తి, వాహన వస్తు ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కూడా కలుగుతుంది. బంధుమిత్ర సోదరుల యొక్క సహాయ సహకారాలు కూడా బాగుంటాయి. కానీ ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. కొన్ని చిన్న చిన్న శత్రుమూలక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని పరిశీలించి వాటిని నివారణ చేసుకుంటే కనుక మంచిదే. చిన్న పామైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి కదా, వాటిని సరే పోనీలాని వదిలిపెడితే కనుక పెద్ద అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహం కాని వారు ఉంటే కనుక, పెళ్ళి కాని వారు ఉంటే కనుక వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. జాతక పరిశీలన ఖచ్చితంగా అవసరం. అలాగే మనని కంటికి రెప్పలా కాపాడేటువంటి జవాన్ల విషయానికి వస్తే కనుక అన్ని రంగాల వారికి మేషరాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూసుకోవాలి. జవాన్ల విషయానికి వస్తే కనుక వీరి యొక్క పై అధికారుల యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పోరాట పటిమను కనబరుస్తారు. వీరు మాత్రం అపరిచితులను ఎప్పటికీ నమ్మరాదు. గృహంలో శుభకార్యాలు కూడా నెరవేరుతాయి, సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే రైతుల విషయానికి వస్తే కనుక వీరు వేసినటువంటి ప్రతి పంట కూడా చేతికి అందుతుంది. దళారులు, అపరిచితుల దళారుల చేతిలోకి అస్సలు కూడా వెళ్ళకూడదు. అధిక లాభాలు ఇస్తాం మీ పంటకు అని చెప్పేసి మోసం చేసేవాళ్ళు వచ్చినా రావచ్చు మీకు. కాబట్టి మీ పంటని మీరే స్వయంగా తెలిసిన వారి చేత అమ్మేయండి, మంచి లాభాలను పొందని. గృహంలో శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. అలాగే ధనము కొద్దిగా ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా పై అధికారులకు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పని ఒత్తిడి ఉంటుంది కొద్దిగంత. మరి ఆ పని ఒత్తిడిని మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలతో పనినంతా కూడా సంపూర్ణం చేస్తారు. చిన్నపాటి శత్రుమూలక సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని గమనించి ముందుకు పోతే కనుక చాలా మంచిది. ఉద్యోగం లేని వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఈ సంవత్సరం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వీరికి అధిష్టానం వారు మంచి గుర్తింపునే ఇస్తారు. వీరికి ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక వీరిని ఓడగొట్టడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రజల్లో ఆదరణ మాత్రం అలాగే ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక హోరాహోరీలో గెలుపు పొందుతారు. అంటే సందిగ్ధం అన్నమాట, గెలుస్తాడా గెలవడా. కష్టపడితే మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు. ధనం ఖర్చు పెట్టే విషయంలో మాత్రము జాగ్రత్తలు పాటించాలి. అలాగే సినీ రంగం కళాకారుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా గురుశనుల బలం బాగుంది. నూతన అవకాశాలు మెండుగా ఉంటాయి. నటీనటులు మంచి నటనా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. అలాగే సినిమాలు తీసేవారు పెద్దవారి యొక్క ఆశీర్వాదం తీసుకుని అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తే కనుక తీసినటువంటి సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. నటీనటులు మంచి గుర్తింపు పొందుతారు. అవార్డులు రివార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు మీ దాకా రావాలి ఖచ్చితంగా. అంటే కనుక ఎవరెవరైతే మీకు శత్రు సమస్యలు ఉన్నాయో వారిని కాస్త గుర్తించి వారిని మచ్చిక చేసుకుంటే కనుక మీ భవిష్యత్ బంగారమయంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వీరు కూడా చాలా బాగుంది. అలాగే పోటీ రంగం అనేది ఉంటుంది. మీ వ్యాపారంపై లేనిపోని మాటలు చెప్పే వాళ్ళు మీ చుట్టుపక్కలే ఉంటారు. వారిని గమనించి వాటి యొక్క నివారణ చర్యలు తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. లాభాలు బాగానే ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని భూముల కొనుగోలు విషయంలో అపరిచితులను అస్సలు నమ్మరాదు. అపరిచితులను నమ్మకుండా మీరే సొంతగా పర్యవేక్షణ అంటే పరిశీలన, అది సరైందా కాదా అని భూమి కొనుగోలు విషయంలో చూసుకోవాలి. కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే కనుక చాలా బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా కొద్దిపాటి చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని ముందుకు జాగ్రత్తగా వెళ్తే కనుక ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. చిన్న వ్యాపారస్తులకైనా సరే ఇలాగే ఉంది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరికి గురుబలం బాగుంది.
జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది, ఇతర వ్యాపకాలపై నుంచి దృష్టి మరలుతుంది, చదువుపైన శ్రద్ధ పెడతారు. తల్లిదండ్రులు వీరిని మరింతగా మెరుగుపరిస్తే కనుక మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు, విదేశాలలో చదువుకోవాలన్న ఆలోచన కలుగుతుంది. అలాగే విద్యార్థులపైన ఒక విషయంపైన దృష్టి పెట్టాలి. వారి ఫ్రెండ్స్ స్నేహితుల మధ్యనే గొడవలు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ గొడవలు స్కూల్లో టీచర్లు లేదు కానీ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి మీకు ఫోన్లు వస్తాయి. మీరు కూడా స్కూల్కి వెళ్ళి ఈ గొడవలను మణిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే పిల్లలకు ప్రతినిత్యం కూడా జాగ్రత్తగా సూచనలు ఇస్తే కనుక ఇలాంటి గొడవలు మీ దాకా రావు. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక వీరికి కోచ్ యొక్క అనుగ్రహం బాగుంది, ప్రభుత్వం యొక్క అండదండలు కూడా వీరికి బాగున్నాయి. అలాగే బంధుమిత్ర సోదరుల యొక్క సహకారాలు కూడా ఉన్నాయి. అయినా సరే మీరు పోరాట పటిమని కనబరచాలి. మీరు ఎంత పోరాట పటిమను కనబరిచినా మీ పక్కకి ఇంకో 10 మంది ఉంటారు. మీకంటే ముందే రాష్ట్ర జాతీయ జట్లలో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నాలు పుష్కలంగా చేస్తుంటారు. వారందరినీ కాదని మీరు ముందుకు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళి చక్కగా కష్టపడ్డారంటే మీకు ఖచ్చితంగా అవార్డులు రివార్డులు వస్తాయి. క్రీడాభిమానుల గుండెల్లో నిలిచిపోతారు. అవార్డులు రివార్డులు కూడా మీకు వస్తాయి. మొత్తం మీద మేషరాశిని పరిశీలిస్తే కనుక ఈ రాశి వారికి రాహుగ్రహం యొక్క ప్రభావం ఉంది. ఈ రాహుగ్రహం యొక్క ప్రభావం తగ్గాలి అంటే కనుక ప్రతి మంగళవారం సమీపంలో ఉన్నటువంటి ఏదైనా ఆలయానికి వెళ్ళి ప్రతి మంగళవారం నవగ్రహ ప్రదక్షిణ, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అభిషేకాలు కానీ అర్చనలే కానీ లేదా దుర్గమ్మ వారి యొక్క అభిషేకాల అర్చనలే కానీ కుంకుమార్చన కానీ చేస్తే కనుక చాలా మంచిది. లేకుంటే కనుక రాహుగ్రహం యొక్క జపము గోక్షీర తర్పణం, అలాగే హోమము, తర్వాత మినుములు దానము, అలాగే జపాలు చేసినటువంటి బ్రాహ్మణులకు, హోమం చేసినటువంటి బ్రాహ్మణులకు భోజనం, అలాగే వారికి బూడిదరంగ వస్త్రం దానం చేస్తే కనుక చాలా మంచిది. అయినా సరే సమస్యలు తగ్గట్లేదంటే కనుక శ్రీ సుబ్రహ్మణ్య సర్వసూక్త హోమము, అలాగే చండీ హోమం చేస్తే కనుక అనుకున్నట్లుగా ఖచ్చితంగా అవుతాయి. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ, హర శంభో శంకర.